హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అయిన అండ్ కొంతమందికి వచ్చే మేజర్ డౌట్ అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రెగ్నెన్సీలో కొంతమందికి స్కాన్ అనేది చేయించుకున్నప్పుడు అర్లీ స్కాన్స్లో కానీ ఎప్పుడంటే 12 వీక్స్ టు 20 వీక్స్ ఈలోపు మనము స్కాన్ అది చేయించుకున్నప్పుడు ఆ ప్లాసెంటా అనేది లో లయింగ్ ప్లాసెంటా అని చూపిస్తూ ఉంటుంది కదా. సో ఇది చాలామందికి వస్తూనే ఉంటుంది. అండ్ కొంతమందికి కొంచెం అలా రాకుండా కొంచెం అప్పర్ సెగ్మెంట్ అని అలా కూడా వస్తూ ఉంటుంది. సో ఎక్కువ మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది లో లయింగ్ ప్లాసెంటా వచ్చింది అండ్ కన్ఫర్మ్గా నాకు సి సెక్షన్ ప్లాన్ అవుతుందేమో, కన్ఫర్మ్గా సి సెక్షన్ అవుతుందేమో, సో బేబీ గ్రోత్ మంచిగా ఉంటుందో లేదో, ఇలా తక్కువగా ఉంటుందంట, రేర్ కేసెస్లో ఉంటుందంట అని చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుందో జస్ట్ 12 వీక్స్ 20 వీక్స్ లోపు అలా ఉన్న వాళ్ళకి బేబీ ఉంటుంది, అలాగే ప్లాసెంటా ఉంటుంది అండ్ బేబీ గ్రోత్ కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి అలా ఉండవచ్చు. అండ్ బేబీ పెరిగే కొద్దీ కూడా ఎప్పుడైతే 9 మంత్స్ కంప్లీట్ అవ్వస్తుందో బేబీ పెరిగే కొద్దీ కూడా యూట్రస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్లాసెంటా అనేది పైకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనకి ఇప్పుడు 12 వీక్స్లో కనిపించిన స్కాన్లో కనిపించిన ప్లాసెంటా అనేది ఎంటైర్ అనేది కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చాలామందికి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్లాసెంటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కొంతమంది ఏమంటే మనము కొన్ని చేయడం ద్వారా లేకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా వాకింగ్ ఎక్కువగా చేయడం ద్వారా ప్లాసెంటా అనేది మనంగా దాన్ని మార్చుకోవచ్చు పైకి అలా అని చెప్తా ఉంటున్నారు. సో అది చాలా వరకు రాంగ్ అండి. అది మనంగా చేసేది కాదు. అది దాదాపుగా దానికి అదే ప్లాసెంటా అనేది వెళ్తుంది. చాలా కొద్ది మందిలో మాత్రమే సేమ్ 9 మంత్స్ కంప్లీట్ డెలివరీ అయ్యేంత వరకు కూడా ప్లాసెంటా సేమ్ ప్లేస్లో ఉంటుంది. సో ప్లాసెంటా అనేది ఒకవేళ లో లయింగ్లో ఉన్నా కానీ బేబీకి ఎలాంటి హామ్ అనేది ఉండదు, మంచి ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది, బేబీ హెల్తీగా ఉంటుంది. డెలివరీ విషయంలో మాత్రమే కొంచెం సి సెక్షన్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏదైతే వజైనల్కి ప్లాసెంటా అడ్డంగా ఉంటుంది కాబట్టి ఆ మార్గం అనేది క్లోజ్డ్లో ఉంటుంది కాబట్టి సి సెక్షన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. బేబీకి మాత్రం ఎలాంటి అన్హెల్దీ కాంప్లికేషన్స్ ఏమీ కూడా రావు. సో దీన్ని మనం ఏదైనా చేయడం ద్వారా ఈ ప్లాసెంటా లో లయింగ్ది మార్చుకోవచ్చు. ఇలాంటి విషయాలు అనేవి అస్సలు పట్టించుకోవద్దు. మనం ఏది చేసినా కానీ ఆ ప్లాసెంటా అనేది మార్చుకోలేము, దాని అంతటా అదే బేబీ పెరిగే కొద్దీ మాత్రమే మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.